సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల అకాల మరణం చెందిన 150 మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కొల్లు ఫౌండేషన్ ఆర్థిక సాయం అందజేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కొల్లు ఫౌండేషన్ చైర్మన్ కొల్లు నీలిమ కొల్లు ఫౌండేషన్ తరపున ఇటీవల అకాల మరణం చెందిన 150 మంది టీడీపీ కుటుంబ సభ్యులకు 5,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీ కోసం ఆహ్వానించిన కష్టపడిన కార్యకర్తల కుటుంబాలను ఎప్పుడు టీడీపీ వదిలిపెట్టదని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా తోడుగా ఉంటుందని నీలిమ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సహాయం కార్యక్రమం ద్వారా మరింత మంది కార్యకర్తలకు కొల్లు ఫౌండేషన్ సహాయంగా ఉంటుందని ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు కొనకళ్ళ బుల్లయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పిప్పళ్ల వెంకన్న, గోపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అండి 1982లో స్థాపించారు. ఈరోజు ఇక్కడికి కొల్లు ఫౌండేషన్ నుంచి అంటే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరైతే మెంబర్షిప్ ఉండి గెలిచిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళలో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి ప్రతి కుటుంబానికి కూడా 5,000 రూపాయలు కొల్లు ఫౌండేషన్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా నేను అందరినీ ఉపయోగించుకోవాలి తెలుగుదేశం సభ్యులందరినీ అని. కొల్లు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రవీంద్ర గారు, మా అమ్మాయి నీలిమ 145 మంది పూర్వం నుంచి కూడా తెలుగుదేశానికి సేవ చేస్తున్న వారికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమందిని గుర్తించి ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తి వారిని అభినందిస్తూ, కార్యకర్తలను ఎవరైతే ఎప్పుడు గుర్తుంచుకుంటారో వాళ్ళకి పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు వారికి కూడా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మంత్రి గారు రవీంద్ర గారు, సత్యమణి నీలిమ గారు, అలాగే మన కొనకళ్ళ నారాయణరావు గారు సోదరులు బొల్లయ్య గారు ఆధ్వర్యంలో, అలాగే గోపీచంద్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున జెండా ఆవిష్కరించి ఇచ్చటం జరిగింది. ఆ రోజు 1982లో మన ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళి ఢిల్లీ నడిబొడ్డులో తాగాట పెడుతుంటే కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆ రోజున చూసినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పినని పార్టీ పెట్టి ఆ రోజునే ఆయన మనిషికి కావాల్సింది తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని చెప్పేసానని 2 రూపాయల కిలో బియ్యం, అలాగే 25 రూపాయలకి చీర, దోమ పంచ, అలాగే ఉండటానికి ఇల్లు, ఆ రోజున శాశ్వత గృహ నిర్మాణం కూడా ప్రవేశపెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహించాయి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహించాయి. టీడీపీ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగు ప్రజల ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన ఘనత ఎన్టీఆర్ కి దక్కిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సతీమణి కొల్లు నీలిమ, పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మొటమరి బాబా ప్రసాద్, కొనకళ్ళ బల్లయ్య, కాగిత వెంకటేశ్వరరావు, పిప్పళ్ల కాంతారావు, ఇలియాస్ పాషా, గోపు సత్యనారాయణ, పంచపర్వాల కాశీ విశ్వనాథం, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. అత్యధిక మెజార్టీతో మరి పార్టీ పెట్టిన స్వల్ప కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకుంది. మరి వాడు అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దానికి పార్టీ శ్రేణులందరూ కూడా, ఎందుకంటే పార్టీ కార్యకర్తల వల్లే ఈ పార్టీ వాళ్ళకు కూడా బతికం. ఎందుకంటే పార్టీ కార్యకర్తలు కోరుకునేది పలకరింపు, భుజం మీద చెయ్యేస్తే సంతోషిస్తారు, చూడనట్టు వెళ్ళిపోతే బాధపడతారు. వాళ్ళ యొక్క దయాభిక్ష మీద, పార్టీ కార్యకర్తల యొక్క కష్టార్జితం మీదే వాళ్ళ ఈ ప్రభుత్వాలను ఏర్పడి, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క కృషి, ఎన్నో లక్షలాది మంది ఆస్తులు కూడా సర్వం త్యాగాలు చేసి ఇవాళ ఈ పార్టీని నిలబెట్టారు. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఎప్పుడు కూడా ఒక ఆలోచనతోనే పెడతా ఉంటారు. పూర్వం నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు పేదరికంతో ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టాలి, రూపాయి కిలో బియ్యాన్ని ఆయనే ప్రవేశపెట్టాడు.
స్త్రీలకి ఆస్తి హక్కు కలగజేశారు. వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ సౌకర్యాలు స్థానిక సంస్థలు కలగజేశారు. పెన్షన్ కలగజేశారు. జన్మభూమి పేరు మీద అనేక రోడ్లు ప్రజా భాగస్వామ్యంతో అనేక రోడ్లు వేయటం, ప్రజల వద్దకి పాలన, ప్రజల వద్ద వెళ్ళి సరాసరి మీ సమస్యలు ఏంటని మరి ఆ రోజున ప్రజల వద్దకు తీసుకెళ్లిన చరిత్ర అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే పక్కా గృహాలు వాళ్ళు అలా చెప్పుకుంటూ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, మొట్టమొదటి బాబా ప్రసాద్, కొలకళ్ళ బుల్లయ్య, కాగిత వెంకటేశ్వరరావు, పిప్పళ్ళ కాంతారావు, లంకె వెంకటేశ్వరరావు, ఇలియాస్ పాషా, గోపు సత్యనారాయణ, పంచపర్వాల కాశీ విశ్వనాథం, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బస్టాండ్ సెంటర్లో కొల్లు రవీంద్ర గారు, కొనకల నారాయణరావు సారథ్యంలో పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారికి పూలదండేసి జెండా పతాక ఆవిష్కరణ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగువారు గుర్తు చేసుకున్న వ్యక్తుల్లో ఎన్టీ రామారావు గారు ఒకరు. 9 నెలల్లోనే పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క వ్యతిరేక విధానాలకు అన్నీ కూడా వ్యతిరేకిస్తూ ప్రతి పేదవాడికి కూడా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి అనే ఇల్లు అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు మరి ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ కలగాలని చెప్పి పెన్షన్ వ్యవస్థ కానీ, 2 రూపాయలకే కిలో బియ్యం కానీ, అట్లాగే ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కానీ, మరి జన్మభూమి కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఈ పార్టీని అంతా ముందు తీసుకెళ్ళింది ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ ఆశయాల కోసం అయితే పెట్టారో ఆశయాలన్నీ కూడా కొనసాగే విధంగా కార్యకర్తలు కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటిస్తూ 44 సంవత్సరాలుగా వారి యొక్క కష్టం మీద ఈ తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టే నాటికి అవినీతితో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాలని నిర్ణయంతో రామారావు గారి పార్టీని సమర్థించారు. అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చినాక బడుగు బలహీన వర్గాలకి ఆయన రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ ప్రజల వద్దకే పాలన, ప్రజల సమస్యలు ఏంటని తెలుసుకునే అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్ళిన మొట్టమొదటి సంఘటన రామారావు గారి టైంలోనే జరిగింది. అలాగే స్త్రీలకి ఆస్తి హక్కు, ప్రజలకి పట్టెడు అన్నం పెట్టాలి పేదవారికి అనే ఉద్దేశంతో రూపాయి కిలో బియ్యం, అలాగే పేదవారి గృహ నిర్మాణం, పెన్షన్లు, అనేక సంస్కరణలు. ఇవాళ మనం వేసుకునే సిమెంట్ రోడ్లన్నీ కూడా ఆ రోజు రామారావు గారు ప్రారంభించినాను. ప్రజల భాగస్వామ్యంతో ఆ రోజుల 50% ఉండేది. కానీ తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ ఇవి కానీ తీసుకుని మరి అనేక రోడ్లు. సమాజమే దేవాలయం అంటూ పేదవాడే నా యొక్క పేదవాళ్ళకి ఆశాజ్యోతిగా నుంచున్నటువంటి మన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి 44వ సంవత్సరం మనందరం కూడా ఘనంగా వారికి జెండా ఎగరవేసుకుని పార్టీ ఆవిర్భావ దినాన్ని మరొకసారి గుర్తు చేసుకుని ఇదే మళ్ళా చంద్రబాబు గారు ఈ 5 సంవత్సరాలు విధ్వంసం చేసిన జగన్ గారి దీన్ని అనగదొక్కుంటూ చక్కగా ఇవాళ పోలవరాన్ని కానీ, అమరావతిని కానీ, అలాగే వెళ్ళిపోయిన స్టీల్ ప్లాంట్లను కానీ, అలాగే ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా మళ్ళీ నిలబెట్టేది ఒక తెలుగుదేశం పార్టీయే. ఈ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా కొల్లు రవీంద్ర గారు, అలాగే కొనకళ్ళ నారాయణరావు గారు, మా చిన్నన్నయ్య జగన్నాథం గారు, బుల్లయ్య గారు అందరం కూడా ఎన్నంటి ఉండి ఈ యొక్క బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఎప్పుడు ముందు 23వ డివిజన్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసి పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు. డివిజన్ ఇన్ఛార్జ్ చింతా చిన్ని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొల్లు రంగనాయకులు, అద్దెపల్లి నాగేశ్వరరావు, చింతా నాంచారయ్య, చట్ట శ్రీరాములు, తమ్ము కుమార్ తదితరులు పాల్గొన్నారు. 23వ వార్డులో
మా కార్యకర్తలు అందరి సమక్షంలో మేము ఈ పండగ మేము చేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుండి 2 రూపాయలకే బియ్యం, అలాగే రేషన్ కార్డులు, రోడ్లు, ప్రతిదీ డెవలప్మెంట్ అయ్యిందంటే ఎన్టీ రామారావు గారి టైంలో. ఆయన్ని మేము పెద్ద ఎత్తున మా వార్డు తరపు నుండి గుర్తించవలసిందిగా కోరుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ జెండా మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత చింతానాంచి గారు 2007లో కట్టించారు. ఇది అందరిని కాడ మేము శాలువాలు కప్పుకుంటూ పెద్దవాళ్ళకి ముసలోళ్ళకి కాడ చీరల కార్యక్రమం అందరికని కాడ ఒక కలుపుని జనానికైతే ఏం చేయాలి ఏంటి అనేది కాడ వార్డులో 30 మందికో ఒక కమిటీలాగా వేసుకుని ఆ 30 మందే నాయకుడిలాగా ఆయనే తిరిగి ఆ సమస్య తీసుకొస్తే రాబోయే కాలంలో నాకు కాడ కొద్దిగా ఒత్తిడి తగ్గిద్ది. అందరికాడ ఒక 30 మందికే ఒక నాయకుడు, ఆ 30 మందే బాధ్యత తీసుకుని రేషన్ కార్డా పెన్షనా ఏంటి అనేది ఇవాళ. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తాళపాలెం పార్టీ ప్రెసిడెంట్ కొనగల నాగరాజు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ జెండా వందనం అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చెక్క గోవిందరాజులు, మన్య వెంకటేశ్వరరావు, ఎలిగిట్ల శివ, వంకా బుజ్జి, బోట్ల సుబ్రహ్మణ్యం, కొక్కు జయకృష్ణ, వెజవాడ నాగాంజనేయులు, బలగం యానాదిరావు, జొన్నల బాబురావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని 45వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్తూపం వద్ద టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. డివిజన్ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పివి ఫణికుమార్, డివిజన్ ఇన్ఛార్జి గంజాల రవి, కోనకళ్ళ భాను, ఇంజనీర్ మురళీధర్, అడ్వకేట్ మాధవాడ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. సో మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి చోట ఒక పండుగలాగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మనం ఏమి సాధించామని సమీక్ష చేసుకున్నట్టయితే, గతంలో కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు. తెలుగుదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, రైతు కూలీ పెన్షను, రకరకాలుగా మరి ఏదైతే సీనియర్ సిటిజన్స్గా ఉండి కుటుంబంతో నిర్లక్ష్యం చేయబడినటువంటి పెద్దలకు కూడా పెన్షన్ ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ వల్లనే భారతదేశంలో సంక్షేమ కార్యక్రమాల వరద ప్రారంభమైందని చెప్పక తప్పదు. దాన్ని అనుసరించి ఆ తదనంతరం వచ్చిన నాయకులు పేర్లు మార్చినా మరి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు కూడా నిమ్మలంగా అమలు చేయటం జరిగింది. ఆ ఘనత తెలుగుదేశం పార్టీ తెలుగు వాళ్ళకే దక్కిందని మీ అందరికీ మనం చేస్తున్నాను. చాలా శుభపరిణామం. మన 45వ డివిజన్లో గోపీచంద్ గారి ఆధ్వర్యంలో మరి పని కూడా చాలా కృషి చేస్తున్నారు. ఆనాడే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మాభిమానం నిలబెట్టుకునే విధంగా ప్రపంచ దేశాల్లో తెలుగువారికి గుర్తింపు తెచ్చే విధంగా వారు చేసిన కృషి అనలేనిది. ఈరోజు మన మధ్యన మహానుభావుడు లేకపోయినా కూడా మనం అందరం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నామంటే ఆ మహానుభావుడు ఆ రోజు స్థాపించిన పార్టీలో పనిచేయటం చాలా గర్వకారణం. అదేవిధంగా ఆ రోజు సామాన్యులు అతి సామాన్యులకు కూడా నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో ఒక ఎమ్మెల్యేగా కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్గా కానీ, జిల్లా పరిషత్ స్థాయిలో అనేక మంది అతి చిన్నవాళ్ళు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళి ఈరోజు చాలా ఉన్నత పదవులు పొందుతున్నారు అంటే ఆ మహానుభావుడు స్ఫూర్తి అని చెప్పడంలో వేరే ఉద్దేశం లేదు, అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా గోపీచంద్ గారిని నేను మనసారా పెద్దలు గోపీచంద్ గారు, పరసా మధు గారు, మా వార్డు ప్రెసిడెంట్ గంజాల రవి గారు, అలాగే సెక్రటరీ భాను గారు, డాక్టర్ గారు ప్రసాద్ గారు, ఇంజనీర్ మురళీ గారు, నరసింహారావు గారు, మాదివాడి నరసింహారావు గారు, జీవీఎల్ నరసింహారావు గారు, ఇక్కడ పెద్దలందరి సమక్షంలో కూడా మరి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్న గోపీచంద్ గారు చేత జెండా ఎగరేయించి
మరి సేవా కార్యక్రమాలు చేయమని ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారు. అదే స్ఫూర్తితో ఇవాళ మరి మా శానిటేషన్ వర్కర్లు మరి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తూ మరి ప్రజల ఇబ్బందులన్నీ తీర్చే విధంగా వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ఈరోజు మరి రమేష్ గారు నిత్యావసర సరుకులు అందజేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మా డివిజన్లో అందరూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ముందరకు నడిపిస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ డివిజన్ ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూడా ప్రతినిత్యం కూడా నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి వారందరూ కూడా ఏ సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తెచ్చినా కూడా నేను బంటుమిల్లి మండలం అత్తమూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బంటుమిల్లి మండలం అత్తమూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తొలుత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రపంచం నలుదిశలా చాటేలా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు మరి తెలుగువాడి యొక్క గుండె చప్పుడు, తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలన్నటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించడం మనందరూ కూడా తెలుసు. ఆనాటి నుంచి కూడా ఒకటే రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారి యొక్క అభ్యున్నతి కోసమే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా మరి పనిచేస్తానే ఉంది మన తెలుగుదేశం పార్టీ. పార్టీ పెట్టినటువంటి అతి కొద్ది కాలంలోనే అధికారంలోకి వచ్చి అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలోకి వెళ్ళటం ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఊడు, గుడ్డ, నీడు, నీడ ప్రతి ఒక్కరికి కూడా మర్చిపోలేము. ఎందుకంటే నన్ను చిన్నప్పుడే రాజకీయాల్లోంచి తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకుని అప్పటి నుంచి కూడా నాకు 1994 నుంచి కూడా నాకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చి స్టేట్ కమిటీ వరకు తీసుకెళ్ళాడు ఆయన. చాలామంది గొడవ చేశారు, చిన్న కుర్రోడిని నువ్వు స్టేట్ కమిటీ దాకా తీసుకెళ్తావు ఏంటని చెప్పి. అయినా సరే ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎవరన్నా కూడా ఆయన మోసం చేయలేదు. నా పిల్లల్ని చదివించే విషయంలో కూడా ఆయన సొంత డబ్బులతో చదివించి ఈ రోజున నా కొడుకు అమెరికాలో ఉన్నాడు. నా కొడుకు కూడా వెళ్ళటానికి కృష్ణప్రసాద్, కంటమనేని మురళి గారు కొంతమంది సహకారంతో నా పిల్లల్ని కూడా అమెరికా పంపిస్తుంది. తెలుగు ఇవన్నీ కూడా తెలుగుదేశం గెలిచి బాగా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని అజోగతి పాలు చేసేసి అడుక్కు తినేటట్టు చేసేసాడు. మొత్తం ఎక్కడెక్కడే తాకట్టు పెట్టేశాడు గవర్నమెంట్ బిల్డింగులతో సహా. అటువంటి పరిస్థితుల్లో మనం అనుకున్నాయన్నీ వెంటనే జరిగిపోవు. 5 సంవత్సరాల టైం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విన్నారు కదా మీరు. మొన్న ఆవిర్భావ దినోత్సవం రోజున 15 సంవత్సరాలు ఈయనే సీఎంగా ఉంటాడు, ఆయన ఉంటేనే మన తెలుగువారి గుండెల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం పెడన పట్టణం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు బస్టాండ్ సెంటర్ సమీపంలోని ఆ పార్టీ స్తూపం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చోడే దిక్కులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, పట్టణ అధ్యక్ష కార్యదర్శి ఎక్కల శ్యామలయ్య, వాహెబ్ ఖాన్, నాయకులు పడవల పైడేశ్వరరావు, వాస సాంబశివరావు, అనుముల పూర్ణచంద్రరావు, వరస సూర్యనారాయణ, కమ్మగడ్డి వెంకటేశ్వరరావు, అబ్దుల్లా ఖదీర్, సేనాపతి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ 44వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఈరోజు పెడన బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద
అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే ఈ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు చేసిన కష్టం, ఈ పార్టీ కోసం కొంతమంది ప్రాణాలు కూడా తెగించారు, వారికి కూడా సమర్పించుకుంటూ మరి అందరికీ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో మరి ఆ రోజున చైతన్య రథంపై ఈ రాష్ట్రం అంతా సుడిగాలిగా తిరిగి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఏ వర్గాలైతే బలహీనపడిపోయి మరి అట్టడుగున దిగజారిపోయారో వాళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు ఢిల్లీలో పెద్దలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ ఢిల్లీ నుంచి పోయే పేర్లని శాసించడం జరిగేది. అది కాదు, మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నలుదిశలో వ్యాప్తి చేయాలని చెప్పి అన్న ఎన్టీఆర్ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. అదే నినాదంతో అఖండ మెజార్టీతో గెలిచి పేదవాడి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బీసీ కులాలకి, ఓసీలకి, ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేదానికి తన వంతు కృషి చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీకి ఈరోజు వరకు బీసీ కులాలు ప్రతి ఒక్కరూ అన్ని కులాలకి ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఆనాటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని కళ్ళు తెరిపించి కూడు గుడ్డ ఉచిత కరెంటు ఈ వినాదాలతో ప్రచారంగా బయలుదేరి ఆనాడు అన్న ఎన్టీ రామారావుకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలికి అఖండ విజయంతో ముఖ్యమంత్రి చేసినటువంటి అన్న ఎన్టీ రామారావు పార్టీ ఈ రోజు కాడ ప్రాంతీయ పార్టీ 43 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పటికీ 43 సంవత్సరాల నుంచి ఎన్నో ఎదుర్కొన్న వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టం కట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఉన్నారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదురు. గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు. గూడూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 43వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జెండా ఎగరవేసి దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు డీసీ చైర్మన్ పోతన స్వామి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న నందమూరి తారక రామారావుని బీసీల పక్షపాతి, బీసీల కోసం స్థాపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏ బేగ్, బొరపర్తి ఫణి, బేటాల స్వామి, గడ్డమానిల్, బొర్రా కృష్ణ, చిన్ని తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల హెడ్ క్వార్టర్ గాంధీ బొమ్మ సెంటర్లో పార్టీ స్తూపం వద్ద జెండా ఆవిష్కరించి అన్నగారికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఈ రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ మరి పార్టీ స్తూపం దగ్గర జెండా ఆవిష్కరణ చేసి పార్టీ 43వ సంవత్సర వేడుకల్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు మహానుభావుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు పెట్టిన ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకి మరి ఎంతో ఆదుకున్న పార్టీ. ఒక తెలుగుదేశం పార్టీ అంటే అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రాల్లోనూ మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని గ్రామాన టీడీపీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు జరుపుకున్నారు. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండల కేంద్రాలలో పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ అనంతరం నాగాయలంక మండల పరిధిలోని నంగేగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ దిమ్మెను ప్రారంభించి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. వర్ధిల్లాలి తెలుగుదేశం, తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో పెడనాపట్నంలోని నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ స్వర్గీయ నందమూరి తారక రామారావు, కాగిత వెంకట్రావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ను కృష్ణప్రసాద్ సన్మానించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డి వేణుగోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గ 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగుదేశం పార్టీ మోటో ఒకటే, ప్రతి పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడు ప్రతి ఒక్కరికి కూడా అందాలన్నట్టు లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నిలపాలన్నటువంటి లక్ష్యంతో మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ప్రతిసారి కూడా పనిచేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారం మరి పార్టీ పెట్టిన తర్వాత అతి కొద్ది సమయంలోనే పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా మెరకనపల్లిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. మోపీదేవి మండలంలోని మెరకనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మెరకనపల్లి సుబ్బారావు, మాజీ సర్పంచ్ అమ్మటి శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో మెరకనపల్లి ప్రజా సెంటర్లో, అలాగే టేకుపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం టేకుపల్లిలో చెరువు గట్టుపై తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించిన అమ్మటి శ్రీనివాసరావు అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కేకును అమ్మటి శ్రీను కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. దినోత్సవం కార్యక్రమానికి మరి విచ్చేసిన నాయకులకి, గ్రామస్తులకి, మీడియా సోదరులకి అందరికీ మా ఉదయపూర్వక వందనాలు. మరి ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టి ఆవిర్భావం చేసి 43 సంవత్సరాలు అయింది. అనేక మందికి, ఎంతో బలహీన వర్గాలకి మరి కిలో రూపాయి బియ్యం ఇచ్చి ఎన్నో మంచి కార్యాలు చేసి ఈరోజు అందరు ప్రతి పేదవాడు అన్నం తినడానికి కానీ, వృద్ధి చెందడానికి కానీ, మాబోటి వారి అధికారంలో పదవులు చేయడానికి కానీ ఎంతో దోహదపడినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వారికి ఈ దినోత్సవం, ఈ ఆర్బీఓ సభ కార్యక్రమం మేము జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మా మెరకంపల్లి పంచాయతీ పరిధిలో మరి అందరూ మిత్రులు, సోదరులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అందువల్ల ఆయన చేసిన మేలులకు మేము జీవితకాలమైన రుణం తెచ్చుకోలేం. రీతిగా పార్టీ తరఫున సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.